నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందనగానే అందరి దృష్టి కేటాయింపులపైనే ఉంటుంది. ఏ శాఖకు ఎంత కేటాయించబోతున్నారు, అలాగే ముఖ్యంగా మహిళలకు ఈ బడ్జెట్లో ఏమైనా అవకాశం ఉందా, అలాగే రైతులకు ఏమైనా కొత్త పథకాలు ఇస్తున్నారా, అలాగే చాలా వరకు చూసుకున్నట్లయితే బడ్జెట్ అనగానే కూడా ఎక్కువగా కూడా పెద్ద పెద్ద శాఖలకు ఎంతెంత కేటాయిస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. కానీ చాలామంది ఎంటర్ప్రినర్స్ మహిళలు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పథకాలు ఉన్నాయా, అవి అమలవుతున్నాయా అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంది. మరి ఈ నేపథ్యంలో సామాన్యులకు ఒరిగేదేంటి, ఈ అన్ని విషయాల గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో చర్చిద్దాం. వీటి గురించి పూర్తిగా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు, ఎల్ఎఫ్ వ్యవస్థాపకురాలు. నమస్తే మేడం. నమస్తే. అలాగే సుష్మా ముప్పిడి గారు, ఎంటర్ప్రినర్, అలాగే మిసెస్ ఇండియా 2024. నమస్తే మ్యామ్. సో ఫస్ట్లీ రమా గారు, మీతో మాట్లాడినట్లయితే ఫస్ట్గా సో బడ్జెట్ అనగానే కూడా యాజ్ మహిళలుగా మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. మనకు కూడా కొన్ని కేటాయింపులు ఇస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. సో మీరు మహిళలకు సంబంధించి బడ్జెట్ అనగానే కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బడ్జెట్కి ఎదురు చూస్తాం, మహిళలు ముఖ్యంగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా చెప్తే అంటే పెట్టబోయే ఖర్చులు, తర్వాత రాబోయే రాబడి, వీటిని బ్యాలెన్స్ చేసుకుని ఇంటిని ఎట్ట నడపాలి అనుకుంటుంది మహిళ. దీంట్లో ఇవాళ ఈ రోజున జరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సెస్ ఎక్కువ ఉండటంతో ట్యాక్సెస్ తగ్గిస్తారేమోనని ఒక ఆశ. అట్లాగే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భార్యాభర్త ఇద్దరు కూడా సంపాదించుకోవాలి. చాలా వరకు మహిళలు ఉద్యోగంగాను, లేదా ఎంటర్ప్రినర్గాను, లేకపోతే ఏదో ఒక సర్వీస్ రంగంలో కానీ వాళ్ళు ఉండటం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని అంటే ఎట్లా అంటే డిపాజిట్ కానీ ఇంట్రెస్ట్ రేటు, అంటే డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే అది లాభం. అట్లాగే మనం కొనే వస్తువు మీద ట్యాక్సులు పెరిగితే అది నష్టం. సో ఈ ఎక్స్పెక్టేషన్స్లో దేని మీద ఎట్లా ఉంటుంది, మనం ఈ ఖర్చులన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఒక చక్కటి అంటే జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ వస్తుందనే ఆలోచనతోటి ఎదురు చూడటం అయితే జరుగుతుంది. ఓకే. అలాగే సుష్మా గారు, యాజ్ అ ఎంటర్ప్రెనర్గా మహిళలకి బడ్జెట్ కేటాయించాలి ఖచ్చితంగా, ఎవ్రీ ఇయర్ కేటాయిస్తున్నా అంటున్నా కూడా ఈ ఇయర్ వచ్చే బడ్జెట్లో మహిళలకు సంబంధించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ చూస్తే మనం లాస్ట్ బడ్జెట్ నుంచి చూస్తే కూడా ఉమెన్ రిలేటెడ్ డెవలప్మెంట్ కోసం అని, తర్వాత స్కీమ్స్ కోసం అని, ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టప్స్ ఎక్కువ రావాలి, ఉమెన్ ముందుకు రావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ కోసము చాలా చూసారు బడ్జెట్లో కూడా. దాని రిలేటెడ్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు, అన్నీ చేస్తున్నారు. బట్ ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా ఉన్నదాన్ని కంటిన్యూ చేసినా పర్లేదు, కానీ వాట్ ఐ డెఫినెట్లీ ఫీల్ ఇస్ అవేర్నెస్ అనేది ఏదైతే ఉన్నదో అది జనాలకి తెలియాలి. ఫస్ట్ అది రీచ్ లేదు, దానికోసం పర్టికులర్లీ ట్రైనింగ్ కావాలి. ఆ అవేర్నెస్ ట్రైనింగ్ ఉండాలి అందరికి. సో దాని రిలేటెడ్ బడ్జెట్ ఒకటే ఇంకొంచెం యాడ్ ఆన్ చేసి దాన్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ప్రవేశపెట్టడం కాదు, అది జనాల్లోకి వెళ్ళాలి, దానికి తగ్గట్టు కూడా ఒక బడ్జెట్ రావాలి. నైస్ పాయింట్. అలాగే రమా గారు, మీరు ఇందాక ఒక పాయింట్ ప్రస్తావించారు, అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ అనేది మనం పే చేస్తున్నామని. అంటే ప్రతి మనిషి కూడా తన ఆదాయం తగ్గట్టు ఆస్తి పన్ను కడుతున్నప్పటికీ కూడా ఈ జిఎస్టీ అనేది అవసరమా? మీరేం చెప్తారు? ఇప్పుడు బిజినెస్ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటున్నాం. అంటే ప్రభుత్వాలన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్సేషన్ అని చెప్పడం జరుగుతుంది. కానీ అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే ఈ రోజున మన దేశంలో ఉన్న ట్యాక్సెస్ ఇంకా ఏ దేశంలో లేవు. జిఎస్టీ 18% కడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, ఇవన్నీ కాకుండా సర్వీస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఇంటికి తిరిగి తీసుకెళ్లేటప్పుడు ఈవెన్ ఉద్యోగస్తులు కానివ్వండి, ఒక ఎంటర్ప్రినర్ కానివ్వండి, మిగిలేది చాలా తక్కువ. సో దానివల్ల పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. మార్కెట్లో నీవు కొనకపోతే, వ్యాపారం అనేది జరగకపోతే ఎకానమీ దెబ్బతింటుంది. అది గ్రహించుకుని సింప్లిఫై చేయాలి ట్యాక్స్ అనేది మా అందరి డిమాండ్ కూడా. ట్యాక్స్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ ఇన్కమ్ షుడ్ బి జనరేటెడ్ అండ్ దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ షుడ్ బి జనరేటెడ్. ఇదంతా విషియస్ సర్కిల్ అనమాట. అది ఎప్పుడైతే ట్యాక్సులు తగ్గుతాయో అప్పుడు సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్ పెరిగినప్పుడు పర్చేజ్ కెపాసిటీ పెరుగుతుంది. పర్చేజ్
కెపాసిటీ పెరిగితే మనకి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. సో ఈ రకంగా ప్రోత్సహించాలి, కానీ ఒక రెవెన్యూ మోడల్ లాగా ట్యాక్స్ని ఒక రెవెన్యూగా చూసుకోకూడదని మా అభిప్రాయం. ఓకే. అండ్ అలాగే మహిళలకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమాలకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు, ప్రభుత్వాలు వచ్చాయి యూజ్ చేసుకోవాలంటున్నారు, కానీ నిజంగా అది అక్కడ వరకు రీచ్ అవుతున్నాయా అంటే మీరేం చెప్తారు? మిడిల్ మ్యాన్, మీడియేటర్స్, ఏజెంట్స్ చాలా వరకు ఎస్హెచ్జీస్ వచ్చినాయి, మీకు తెలుసు. అవి చేస్తున్నాము అని తీసుకొస్తున్నాము, రీచ్ చేస్తున్నాము గ్రౌండ్ లెవెల్కి అనేసి చాలా ఇట్లాంటి స్కీమ్స్ చాలా వస్తున్నాయి. అండ్ అది ఎంతవరకు జనాలకి చేరుతుంది అనేది డేటా తీసుకుంటే, డేటా పరంగా అయితే మనకి ఎక్కడ అంత లేదు, ఆ అప్రోచ్ లేదు, రీచ్ లేదు. ఇందాక రమ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు, వీ హ్యావ్ సో మెనీ స్టార్టప్స్, చాలా మందికి మేము ఇంక్యుబేటర్ లాగా చేస్తున్నాము అని. ఇట్లా ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియదు, నాకే తెలియదు అన్నప్పుడు ఇంకెంతమందికి ఇలాగా తెలియకుండా ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు ఈ మిడిల్ మెన్ వరకే వస్తుందా, అది యాక్చువల్ పర్సన్కి రీచ్ అవుతుందా, దాట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. అండ్ అలాగే అంటే చాలా మందికి పథకాలు ఉన్నాయి అని తెలియదు మ్యామ్. సో బేసికల్లీ మీరు అన్నట్టు యాజ్ అ ఎంటర్ప్రినర్గా మీకు తెలిసి మీరు కొంతమందికి చెప్తారు, అండ్ సుష్మా గారు తన ఎంటర్ప్రినర్ ఇప్పుడు తెలుసుకుందని చెప్పొచ్చు. కానీ సామాన్య ప్రజలకు, మహిళలకు, చాలా మందికి ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి, ఇంటి నుండి చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఇలా ప్రభుత్వం ఒక పథకం ఇస్తుంది, మనకు కొంత సహాయం చేస్తుంది ఆర్థికంగా అనే విషయాలు చాలా మందికి తెలియవు. సో ఈ రీచ్ వెళ్ళాలి జనాల్లోకి అంటే ఏం చేయాలి? ఇక్కడ నేనేం చెప్తానంటే పీపుల్స్ పార్టిసిపేషన్. ఏ స్కీమ్ కూడా డెవలప్ అవ్వాలంటే, అంటే స్కీమ్ ద్వారా డెవలప్మెంట్ రావాలంటే పీపుల్ పార్టిసిపేషన్. అదేంటంటే మేము మా భాషలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ తోటి పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీ ట్రై టు, అంటే అంతా గవర్నమెంటే చేయాలనుకోవటం కూడా తప్పు. ఇప్పుడు బడ్జెట్లో ఎలకేట్ చేస్తారు, తర్వాత వేరియస్ మినిస్ట్రీస్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి మనం అప్లై చేసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు చేంబర్ ఆఫ్ కామర్స్ అని, ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ అని వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ట్రై చేయాలి. లైక్ వీ నీడ్ టు టేకప్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఖర్చు పెడుతున్నారు. అట్లాగే స్టార్టప్ ఇండియా మీద స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎన్నో రకాల, అంటే ఎన్నో మినిస్ట్రీల నుంచి స్టార్టప్ ఫండ్ అని ఉంది. ఇంతకు మునుపు వారు అడిగారు నన్ను, స్టార్టప్ ఎట్లా చేయాలి అన్నప్పుడు, ఎందుకు డిఫికల్టీ, వీఆర్ దేర్, వీ కెన్ సపోర్ట్ అని నేను చెప్పడం జరిగింది. మాకు ఇంక్యుబేషన్ అని చెప్పి వేరియస్ మినిస్ట్రీస్ నుంచి ఫండింగ్ ఉంది. ఇప్పుడు అసలు ఇది ఇట్స్ కాల్డ్ ఏ గోల్డెన్ పీరియడ్, స్టార్టప్స్కి గోల్డెన్ పీరియడ్ అనమాట. మన దేశం ఈ స్టార్టప్ ఎకోసిస్టంలో నెంబర్ 2గా నిలిచింది. అంటే ఎంతమందికి ప్రోత్సాహం జరుగుతుందో మనం ఆలోచించాలి. ఇది తెలుసుకోవటంలో ఒకటి ఏంటంటే, వాళ్ళు మినిస్ట్రీస్ కూడా అంటే రైట్ చాయిస్ తీసుకుని ఇంక్యుబేషన్ ద్వారా వాళ్ళు ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళు చేస్తున్నారనమాట. కాకపోతే ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరుగుతుంది, నాట్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే అసోసియేషన్స్ కానీ. వీటికి కాకుండా ఇంక్యుబేషన్ అనేది ఐఐటీస్, తర్వాత అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే దే ప్రిఫర్ ఎ వైట్ కాలర్ జాబ్. ఎంటర్ప్రినర్షిప్ అనేది యూజువల్గా చాలా తక్కువ శాతం ఎంటర్ప్రినర్షిప్కి వెళ్తారు. ఈ రోజున థ్యాంక్స్ టు ఐటీ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడంతో ఎక్కువ ఉద్యోగాలు, అంటే చాలా మంచి శాలరీతో ఉద్యోగాలు వస్తుంతో యంగ్స్టర్స్ అంతా వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు ఎటుపోతే మహిళలు, మిడిల్ క్లాసు, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎంటర్ప్రినర్షిప్. వాళ్ళకి రీచ్ అనేది కొంచెం త్రూ అసోసియేషన్స్, త్రూ చేంబర్స్ అట్లా కనుక చేయగలిగితే మోర్ పీపుల్ విల్ నో వాట్ ఆర్ ద స్కీమ్స్. తర్వాత మీడియాను కూడా వాడుకొని గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు త్రూ మీడియా దే హ్యావ్ టు రీచ్. అది జరగటం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చాలా స్కీమ్స్ అనౌన్స్ చేయటం జరిగింది. వి టుక్ చాలా బోల్డ్ స్ట్రైడ్స్ తీసుకున్నాము డెవలప్మెంట్ సైడ్లో.
అవన్నీ కూడా హోలిస్టిక్గా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా మ్యామ్ స్కీమ్స్? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ సీడ్ ఫండ్ అని ఉంది. అది యాక్చువల్గా ఎలీప్ వీహబ్ మాది, ఓకే. మా ఆర్గనైజేషన్ స్టార్టెడ్ బై నీతి ఆయోగ్ అనమాట. దాంట్లో ఎలీప్ వీహబ్లో మాకు సీడ్ ఫండ్ అంటే వాళ్ళు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఎంటర్ప్రినర్కి కూడా ఆ ఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అది కొన్ని గ్రాంట్లుగా వస్తాయి, కొన్ని నామినల్ ఇంట్రెస్ట్కి వస్తాయి. దగ్గర 7%, 8% ఇంట్రెస్ట్కే వాళ్ళకి మేము ఫైనాన్స్ ఇస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి అన్ని మీటీ అంటారనమాట. దానికి ఇప్పుడు అంటే ఒక ఐడియా కనుక ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ద కాన్సెప్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఇనీషియల్గా గ్రాంట్గా 4 లక్షల రూపాయలు ఇస్తారు. ఇంకేం కావాలి అంటే ఇమీడియట్ గా ఎలాంటి ఐడియా అవ్వచ్చు, అది ఎంత చిన్నదైనా అంటే ఇట్ హ్యాస్ టు బి a little bit of innovative. ఓకే, ఇన్నోవేషన్ ఇన్నోవేట్ అని ఉండాలి. తర్వాత ఇట్ నీడ్ నాట్ బి దట్ ఫస్ట్ టైం రావటం, అదే కూడా అది ప్రతి దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోవేషన్ తప్పకుండా మనం ఇప్పుడు చేసుకోవాలి. ఈ తరుణంలో లైక్ యూజువల్గా మొనోటనస్గా చేసే బిజినెస్లో కూడా కొంత ఇన్నోవేషన్ తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు ఆటోమేషన్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవాళ లీగల్ మేటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవాళ మన బోర్డ్ రూమ్లో ఏఐ ద్వారా మనం మినిట్స్ రికార్డ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ఆల్ ఇన్నోవేషన్. ఇప్పుడు యాప్ లేని వ్యవహారం లేదు. సో యాప్ క్రియేషన్కి యూ కెన్ యూజ్ దిస్ ఫండ్. అట్లా ఇన్నోవేషన్ ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళు సీడ్ ఫండ్ అని చెప్పి ఆ ఇనీషియల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మీరు బయటకు తీసుకురావడానికి ఫండింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత స్కేలప్కి గ్రాంట్ ఇస్తున్నారు. దాని తర్వాత ఇట్లా అన్ని వాళ్ళ మార్కెట్ పెనట్రేషన్కి గ్రాంట్ ఇస్తుంది గవర్నమెంట్. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యంగ్స్టర్స్ ఎవరైతే వాళ్ళకి అంటే మోటివేట్ అయ్యి నేను చెయ్యాలి, ఇవాళ ఎంటర్ప్రినర్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజున డెవలప్డ్ నేషన్స్లో కూడా ఎంటర్ప్రినర్షిప్ ద్వారానే వాళ్ళు డెవలప్ అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వవలసిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒట్టి ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కాదు. అంటే మన పాపులేషన్ చూసుకుంటే తప్పకుండా ఎంటర్ప్రినర్షిప్ అనే దాని మీద ఫోకస్ ఉండాలన్నమాట. ఓకే మ్యామ్, అలాగే చాలామందికి ఎంటర్ప్రినర్గా అవ్వాలి, నేను ఒక 4 10 మందికో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి చాలామంది మహిళల్లో ఉంటుంది. కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే నేను ఒక ఎంటర్ప్రినర్గా మారాలంటే అది చాలా మనీ ఉండాలేమో, లేదంటే నేను ఎంటర్ అవ్వలేను అని కొన్ని ఉంటుంది. ఉన్నా కూడా వాళ్ళు జనరల్గా బ్యాంకులకు వెళ్ళి ఎంతో కొంత లోన్ తీసుకుని అలా ట్రై చేస్తారు, కానీ ఇలా ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ఉందా, మనం ఏమైనా ట్రై చేయొచ్చా అని చాలా వరకు కూడా అనుకోవట్లేదు. సో ఇలా రావాలి అనుకునే వాళ్ళు ఈ బడ్జెట్లో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, ఎలా వాటిని రీచ్ అవ్వాలి? ఓకే, ఫర్ బేసిక్ మీకు ముద్రా లోన్ తెలుసు, ఎప్పటి నుంచో ఈ స్కీమ్ అయితే ఉంది, ఎప్పటి నుంచో ముద్రా లోన్. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్లో దానికి ఇంకా పెంచారు. ఓకే, కానీ దాన్ని తీసుకున్నది ఎంతమంది? దాన్ని తీసుకోవడానికి ఇప్పుడు నేను ముద్రా లోన్ తీసుకుందాం అనుకున్నాను, బికాజ్ నేను స్టార్ట్అప్ ఉన్నది కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ గో ఫర్ సచ్ స్కీమ్స్ ఆర్ సచ్ లోన్స్. దానికి ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, నేను ఒక స్కీమ్ ఇది ఉన్నది అని వెతుక్కొని వెళ్ళి బ్యాంక్ని అప్రోచ్ అయితే బ్యాంక్ దే కమ్ అప్ సేయింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్, మేము ఇస్తాం కానీ యూ నీడ్ టు కమ్ అప్ విత్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. నేనేమంటున్నా, ఇప్పుడు బ్యాంక్లో నేను ఒక స్టార్టప్ ఉన్నది, దానికి రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. బ్యాంక్లో నా నేమ్తో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అని నేమ్తో మనం అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్ కూడా మ్యాండేటరీగా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ముందుకు వచ్చి, మీకు ఈ లోన్స్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తే ఇట్ వుడ్ బి ఈవెన్ మోర్ ఈజియర్. అన్ని రమ గారు అన్నట్టు అన్ని గవర్నమెంట్ సెంట్రల్ నుంచి ఇంప్లిమెంట్ చేయగలే, బట్ మ్యాండేటరీ అయితే చేయొచ్చు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని మెయిన్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళతో మీరు మ్యాండేట్గా ఉమెన్ రిలేటెడ్ అకౌంట్స్ వాళ్ళకి తెలుస్తుంది, దే కెన్ ఆబ్వియస్లీ టెల్ దెమ్. సో అలా చూసుకుంటే ఇట్ వుడ్ బి ఈవెన్ మోర్ ఈజియర్ ఫర్ పీపుల్ టు కమ్ అప్. ఓకే, అండ్ రమ గారు మరొక ముఖ్య విషయం ప్రస్తావించాలి. అంటే ఇందాక నేను ఇంట్రోలో కూడా చెప్పినట్టు, సో ఐక్యరాజ్య సమితి జెండర్ బడ్జెటింగ్ గురించి చాలా పక్కాగా ప్రస్తావించింది, చాలా దేశాలు ఓకే కూడా చేశాయి. కానీ మన దేశంలో ప్రతి బడ్జెట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాం జెండర్ బడ్జెట్, కానీ దాని ఊసే ఉండట్లేదు. సో ఈ మహిళా బడ్జెట్ కావచ్చు, జెండర్ బడ్జెట్ గురించి కూడా ఏం చెప్తారు? జెండర్ బడ్జెట్ అని అంటే ఇంక్లూసివ్ బడ్జెట్, జెండర్ ఇంక్లూసివ్ బడ్జెట్ అని చెప్పి
కేటాయించటం, అంటే 40 మంత్రిత్వ శాఖలు టేకప్ చేయటం జరిగింది ఇంక్లూజివ్ బడ్జెట్ అని చెప్పి. ఆల్మోస్ట్ 380 కోట్లు, 300 లక్షల కోట్లు సంథింగ్ వరకు కూడా కేటాయింపులు జరిగినాయి జెండర్స్. అంటే యుఎన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ గోల్స్లో ఇంక్లూసివ్నెస్ అనేది చాలా పెద్ద గోల్ అన్నమాట. అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ మనం పేదరికంలో ఉంటే కంట్రీ డెవలప్ కాదనే ఉద్దేశంతో యుఎన్ డెవలప్మెంట్ గోల్స్ అని ఇవ్వటం జరిగింది. సో మా గవర్నమెంట్లు అన్నీ కూడా దాన్ని పాటిస్తారు. ఒకటి ఫెమినైన్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఒకటి ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో యూజువల్గా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి, కానీ ఆ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంటేషన్లో కొంత ఏదైనా బడ్జెట్ కేటాయింపులకి ఇంప్లిమెంటేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఆ ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ మెకానిజం మన దగ్గర లేదు. సో హూ ఈజ్ మానిటరింగ్? బడ్జెట్లో చెప్తున్నాం కానీ దాన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు? సో దేర్ షుడ్ బి ఒక కమిటీ లాంటిది కాన్స్టిట్యూట్ చేసి మానిటరింగ్ మెకానిజం అని కూడా వాళ్ళు సీరియస్గా టేకప్ చేయాల్సిన అవసరం. టేకప్ చేయకపోవడం వల్ల అవి దుర్వినియోగం అవుతున్నాయి, అసలు వాడకుండా ఉండొచ్చు, లేదా లాస్ట్ మినిట్లో ఇప్పుడు మార్చి ఆఖరికి వచ్చేటప్పటికి గబగబా ఏదో అంటే దేర్ సో మచ్ మేబీ బికాస్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ మే గివ్ సంథింగ్, అంటే సింప్లిఫై చేయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎనీ డే గ్రీవెన్స్ ఈజ్ అడ్రస్డ్ బై టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకి వాళ్ళ సింగిల్ అంటే వన్ స్టాప్ సర్వీస్ కింద చాలా వస్తున్నాయి. లైక్ టిఎస్ ఐపాస్ ఎగ్జాంపుల్, మన తెలంగాణలో టీజీ ఐపాస్ అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. ఈజీగా నేను ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఒక సింగిల్ ఫామ్ ఫిల్ చేసేస్తే నేను ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు బడ్జెట్ ఎలొకేషన్స్లో ఏం జరిగింది అనేది ఏఐ నుంచి ఇంప్లిమెంట్ చేస్తే మేబీ విల్ హ్యావ్ ఎ పిక్చర్ వేర్ ద లాక్యునైజ్. సో ఇటువంటి సొల్యూషన్స్ కూడా ఐ థింక్ రాను ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ సెన్సిటివ్. దే వాంట్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్, దే వాంట్ ఇట్ టు బి ఇంప్లిమెంటెడ్. దేర్ ఆర్ టైమ్ లైన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళు దే విల్ యూజ్ టెక్నాలజీ అండ్ సీ దట్ ఎలొకేషన్స్ ఆర్ డన్ ప్రాపర్లీ. ఓకే, అలాగే సుష్మా గారు, సో మహిళలకు సంబంధించి ఎమర్జెన్సీ ఫండ్ తక్షణ సాయం కింద నిర్భయ నిధి అనేది ఏర్పాటు చేశారు, కానీ అది ఎవ్రీ ఇయర్ తగ్గిస్తూ వస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సేమ్ అండి, ఒకటే ఎవ్రీ ఇయర్. ఇందాక ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంతమంది యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల తగ్గిస్తారు. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేటప్పటికి దీంట్లో ఎక్కువ యూజ్ అవ్వట్లేదు కాబట్టి వీ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అని. సో బేసికలీ వాట్ ఐ ఫీల్ ఈజ్ వాట్ ఎవర్ యూ డూ, గవర్నమెంట్ ఏం చేసినా కూడా దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అన్ని డోర్స్ ని నాక్ చేసి చూడాలి. ఇప్పుడు నేను ఉంది అని తెలియాలి. తెలిసినప్పుడే కదా అన్ని పాసిబుల్ వేస్ లో దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ షుడ్ బి దేర్ అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అండ్ ఎవ్రీబడి షుడ్ రీచ్ అవుట్ టు. అంటే ఇప్పుడు నేను ఫ్రెష్ గా ఏబిసి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, ఇట్ టేక్స్ 1 year లో కంప్లీట్ అవ్వాల్సింది ఇట్ టేక్స్ 4 years. సో అంత టైం వల్ల మనకి ఏంటి, అక్కడ నా ఫండ్ బ్లాక్ అయిపోతుంది, రొటేషన్ ఉండదు, అండ్ ఇట్స్ అగైన్ అ విషియస్ సైకిల్ ఫర్ ఎనీ స్టార్ట్అప్. సో అలా ఉండొద్దు కదా. లైక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ నాకు ముందే దీస్ ఆర్ ఆల్ అదేర్, నేను ఈ స్టార్ట్అప్కి నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది, సో నేను ఇట్లా ప్లాన్ చేసుకుంటాను, నాకు ఇంత ఫండ్ అవసరం పడుతుంది అని నేను ముందే ప్రిపేర్డ్గా వెళ్ళాను అనుకోండి. ఇఫ్ ఐ జంప్ ఇన్ ప్రిపేర్డ్ దెన్ థింగ్స్ వుడ్ బి ఈవెన్ ఈజియర్. 4 years లో కంప్లీట్ అయ్యేది 1 year లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్, అలాగే మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు అనేవి ఇస్తూ ఉంటాయి. సో అవన్నీ నిజంగా వాళ్ళకి చేరుతున్నాయా, ఎంత శాతం చేరుతున్నాయి అంటే ఏం చెప్తారు? నేను ఐ మేక్ పీపుల్ రెస్పాన్సిబుల్. నేను బిజినెస్ పెడతాను అనుకున్నప్పుడు ఇది నాకు సంబంధించింది, నేను మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా బిజినెస్ పెట్టలేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెదర్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దట్ బిజినెస్ అని ఒకటి ఆలోచించాలి. ఓ ప్రాపర్ ట్రైనింగ్ అని చెప్పి ఇవాళ చాలా కాలేజెస్లో వాటిల్లో కూడా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది, ఈడిపి అంటాం అనమాట. కాలేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ సిఈడి అని ఉంది, సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. వి ఓన్లీ గివ్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్కి మీరు 5వ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా అర్హులు.
అదేమి డిగ్రీ అక్కర్లేదు, Okay. MBA అక్కర్లేదు. సో అటువంటి వాళ్ళు ఉత్సాహం ఉన్నాళ్ళు ఆ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలి. దానికి మేబీ 2,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. Okay. 2,000 ఖర్చు పెడతానికి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మ్మ్. అది లేకుండా మన పెట్టుబడి ఆ 2,000 పెట్టుబడి లేకుండా బిజినెస్ అనేది చేయకూడదు. కొంత మనం అవగాహన తీసుకుని ఎక్కడెక్కడ నాకు ఏం సంబంధించి ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలంటే ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఏ రకమైన గవర్నమెంట్ పాలసీ ఉంది, అట్లాగే మార్కెటింగ్ ఈ వస్తువు నేను తీసుకున్న వస్తువుని మార్కెట్ చేయగలుగుతానా ముందు బాధ్యత ఎంటర్ప్రినర్ది. Okay. తర్వాత మనం గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ గురించి తెలుసుకుని ఆ సంబంధిత అంటే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి హౌ టు బిల్డప్ మై ఇండస్ట్రీ కానీ బిజినెస్ కానీ అని చెప్పి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. Okay. అంటే వాట్ వీ కాల్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలంటే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ త్రూ ఆర్గనైజేషన్స్ వస్తుంది, త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్ వస్తుంది. ఇప్పుడు థ్యాంక్స్ టు టెక్నాలజీ ఆన్లైన్ కూడా చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట. సో వీ హ్యావ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. ఓకే. అయితే సుష్మా గారు మేడం అన్నట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి, అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు. అయితే ఇలాంటి ఎంటర్ప్రినర్ ట్రైనింగ్కి కూడా కొన్ని నిధులు అనేవి కేటాయిస్తున్నారు. అవి నిజంగా సరిపోతున్నాయి అంటారా? ఇంకా ఏమైనా ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఇఫ్ దే ఆర్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ సరిపోతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. అది ప్రాపర్గా యూటిలైజ్ కాలేదు అనుకోండి. సో అంటే లైక్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ మనం ఫోకస్ చేసేది ఏంటంటే యూజువల్గా అర్బన్ ఏరియా ఫోకస్ చేస్తున్నారు. అర్బన్ కాకుండా రూరల్ కూడా రీచ్ అవ్వాలి. సో దేర్ ఆర్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని ఉంది, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అని అట్లాంటివి ఉన్నాయి. కానీ ఒక సక్సెస్ స్టోరీస్ మీ మీడియాలో కూడా చాలా బాగా కనుక చూపించగలిగితే లైక్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్. నాకు తెలిసి రూరల్ ఏరియాలో చక్కటి ఇప్పుడు ఏదో మట్టిలో మాణిక్యాలలో ఎంతోమంది ఎంటర్ప్రినర్షిప్ టేకప్ చేసి మంచి అంటే అగ్రి ఎంటర్ప్రినర్స్గా అయ్యేది, అటు అగ్రికల్చర్ సెక్టర్కి కూడా పనికొచ్చే ఎంటర్ప్రినర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రోత్సాహం కావాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినవి కూడా అన్నీ అర్బన్ ఏరియాలో ఉంటున్నాయి. వేరాజ్ రూరల్ ఏరియాకి వెళ్ళేటప్పటికి అక్కడ చాలా తక్కువ పెనట్రేషన్ ఉంటుంది అనమాట. అది మినిమైజ్ చేసుకుని ఒక అర్బన్ రూరల్కి మధ్యలో ర్యాంప్ అని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకును మినిస్ట్రీ ఆఫ్ MSME స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ర్యాంప్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. దాంట్లో SHG గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ ఇచ్చి మార్కెట్ కనెక్ట్ ఇచ్చి వాళ్ళని ఒక ఎంటర్ప్రైజ్గా కూడా చేసే బాధ్యత ఎలీప్కి ఇవ్వటం జరిగింది. సో మేము 16,000 మందిని 1,600 ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయటం అనేది మా మ్యాండేట్ 2 సంవత్సరాలు. సో అటువంటి 2 years పీరియడ్లో వరల్డ్ బ్యాంక్ నుంచి MSME మినిస్ట్రీ ద్వారా ఇది స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆ బాధ్యత మాకు అప్పచెప్పారు. వీ వాంట్ టు క్యాటర్ SHGs అంటే సర్ప్ నుంచి కూడా మేము MOU ఎంటర్ అయ్యి రీసెంట్గా నేను ఒక ప్రోగ్రామ్ చేశాను SHGస్తో. అసలు వాళ్ళకున్న డిసిప్లిన్ నేను అసలు ఈ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో కూడా చూడాల. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలంటే చాలా సీరియస్గా నేర్చుకుని వాళ్ళు ఒక చక్కటి అంటే మేము సంపాదించుకోవాలి, మా భవిష్యత్తుని మేము చక్కగా నిర్మించుకోవాలి అని ఒక పట్టుదలతో ముందుకు వస్తున్నారు. ఇది చాలా చక్కటి మార్పు అన్నమాట. మహిళలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కనుక ప్రభుత్వాలు కల్పిస్తే ఇండియా విల్ బి ఎ డెవలప్డ్ నేషన్. ఓకే. సో అంటే మేడం ప్రస్తావించినట్టు ఇప్పుడు చాలా వరకు కూడా ట్రైనింగ్లు ఉన్నాయి, అది జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం. అలాగే మనకు ఒక అవకాశం వచ్చిందంటే బయట చాలా వరకు తెలియట్లేదు ప్రజలకి అనుకుంటున్నాం. మనకి ఇప్పుడు ఒక అవకాశం ప్రజలకు చెప్పడానికి అనుకుంటే మహిళలు ఎంటర్ప్రినర్స్గా మారాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి వస్తువులు అందుబాటులో ఉన్నాయంటారు? మీరు ఇప్పుడు ఎక్కువ మహిళల్ని చూసుకుంటే ఎదర్ దే ఆర్ ఇంటూ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆర్ క్లోదింగ్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్, వీటిల్లో ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఏ రంగాల్లో రాణించవచ్చు? ఇవి లైఫ్ స్టైల్ బిజినెస్లు అండి. అంటే ఈజీగా లైక్ ఎవ్రీబడి నోస్, దాని గురించి అందరికీ ఒక అవగాహన ఉంటుంది.
కొత్తగా ట్రైనింగ్ తీసుకొని అన్లెస్ అండ్ అంటిల్ స్కీమ్స్ అంతవరకు కాకుండా వెళ్ళాల్సిన అవసరం ఆ లేదు. పర్టికులర్ ప్రోడక్ట్ గురించి కొత్తగా నేర్చుకునేది ఏముండదు. దాంట్లో మళ్ళీ మనము ఇఫ్ యూఆర్ లుకింగ్ టువర్డ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ లాగా కాకుండా డొమెస్టిక్ ట్రేడింగ్ చేసేంత వరకు థింగ్స్ ఆర్ ఓకే. అంటే ఈ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇలా కాకుండా అంటే దెర్ ఆర్ నాకు తెలిసి అయితే FMCG ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. ఇంకా అలా కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలి అంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సెస్. సో దాంట్లో మనకి ఇప్పుడు ఎలిప్ నుంచి కొత్త ఇంక్యుబేటింగ్ స్కీమ్స్ అంటే కొత్త కాన్సెప్ట్ని అప్రూవ్ చేయడము, దాన్ని డెవలప్ చేయడానికి ఫండింగ్ చేయడము చేస్తున్నారు కదా. So they can approach to this kind of institutions so that they can have a new idea. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే కూడా కొత్త ఐడియాస్ వస్తాయి. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఇన్ దిస్ ఆర్ నాట్. మనము ఏదన్నా ప్రమోట్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువ వీళ్ళని సెలబ్రిటీస్ని తీసుకుంటాము, ప్రమోట్ చేస్తూ ఉంటాము. అదే ప్రమోషన్ అదే సెలబ్రిటీస్ని ఈ స్కీమ్స్ కోసం ఎందుకు వాడద్దు? బికాజ్ అక్కడ రీచ్ ఎక్కువ ఉందని ఎట్లాగో తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది రీచ్ ఎక్కువ ఉందని. ద సేమ్ వే దీనికి కూడా వాడితే ఇట్ కెన్ మన ఇందాక రమ గారు ఎత్తినట్టు ఇట్ ఈస్ నాట్ పెనిట్రేటింగ్ ఇన్ టు రూరల్ ఏరియాస్ అంటున్నారు కదా. రూరల్ ఏరియాస్లో ఎక్కువ సెలబ్రిటీస్ ఉన్నంత క్రేజ్ అర్బన్ ఏరియాలో అంత ఉంటుంది, బట్ అక్కడ ఉన్నంత క్రేజ్ ఉండదు కంపారిటివ్లీ. సో వీళ్ళని అక్కడ యూటిలైజ్ చేసామనుకోండి అండ్ త్రూ మీడియా ఇట్ వుడ్ బి ఈవెన్ మోర్ యూనో చాలా రీచబుల్ ఉంటుంది, చాలా కరెక్ట్గా వెళ్తుంది కాన్సెప్ట్ కూడా. అండ్ పీపుల్ డూ అండర్స్టాండ్ దాట్ వే. ఓకే. అండ్ అలాగే మనం యాజ్ ఏ విమెన్ గా ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ అనేది ఒక ప్రీషియస్. ఏది వచ్చినా కూడా మనం గోల్డ్ పర్చేస్ చేస్తాం. I'm into gold business. I told you right, lifestyle. My brand is House of Hire. Okay. So దీంట్లో నేను ల్యాబ్ గ్రోన్ డైమండ్ రిలేటెడ్ చేస్తున్నాను అన్నమాట, జ్యువెలరీ. దిస్ ఈస్ అగైన్ సస్టైనబుల్ లగ్జరీ ఐటమ్ అని చెప్పేసి వీ వర్ టాకింగ్. అంటే మోడీ గారు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు, హీ సపోర్టింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ డైమండ్స్, ఇవి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని. సో అయితే ఈవెన్ ఇప్పుడు అంటున్నారు 1 lakh చెరువులో ఉంటుంది 10 grams గోల్డ్ అని చెప్పి అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న ఫంక్షన్ కైనా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు దిగుమతులు సుంకం తగ్గించడం వల్ల ధర తగ్గే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో మనకి ఏదైనా కొంచెం ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చే ముందే నేను తనతో చెప్పాను, డైమండ్స్ 20 క్యారెట్ డైమండ్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద అంటే కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్ చేశారు. అట్లాగే గోల్డ్ మీద కూడా కొంత నెగోషియేట్ చేసుకుని కస్టమ్ డ్యూటీ తగ్గించుకుంటే ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్థిరంగా ఉండే ప్రైసెస్ కాదు. బట్ వన్ థింగ్ ఫండమెంటల్గా మనం ఏం తెలుసుకోవాలంటే పూర్వకాలం మన అంటే గ్రాండ్ మాలో ఉన్న టైంలో గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ళం, ఎందుకంటే దట్స్ సెక్యూరిటీ, ఇట్ గివ్స్ సెక్యూరిటీ. ఇప్పుడు ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది, సేవింగ్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. వాళ్ళ మనం ఇన్ఫ్లేషన్లో ఉన్నాం, అందరికీ తెలిసిందే ఇది. సో ఇక్కడ సేవింగ్స్ లేనప్పుడు గోల్డ్ కొనే అవకాశం ఉండదు. పర్చేస్ అనేది మనకి ఓన్లీ వెన్ వీ హ్యావ్ సేవింగ్స్. ఇప్పుడు అన్నం తినకుండా వెళ్ళి గోల్డ్ కొనుక్కోం కదా, బట్ట కట్టుకోకుండా గోల్డ్ కొనం. సో ఇవన్నీ ఐ మీన్ ఎక్కడ మనకి ఉన్న ఈ డెవలప్డ్ నేషన్స్లో ఉన్న కొంత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా మన మీద ఉంటుంది అనమాట. దో వీఆర్ ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుకుంటే ఇండియా అంత ఎఫెక్ట్ కాల, ఎందుకని మన ఎకనామిక్ పాలసీ ఇస్ గుడ్ ఒక రకంగా. ఎందుకంటే చాలామంది చెప్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని, కానీ బట్ దస్ పాలసీ మేక్స్ యునో బీ వెరీ కన్జర్వేటివ్ అనమాట. అంటే అప్పులు చేయండి అని ప్రోత్సహించదు, అప్పు తగ్గించండి అని ప్రోత్సహిస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ఒక్కటేంటంటే నా ఆలోచన ఎప్పుడు ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ ఇస్ కీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి మనిషి కూడా అంటే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తగ్గి
వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీవేర్ ఎంటర్ప్రినర్షిప్. ఓకే. వెల్ఫేర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు సామెత ఉంది కదా, చేపలు పట్టటం నేర్పండి అంటారు. అంతేకాని ఊరికే మనం వాళ్ళకి తిండి తీసుకొచ్చి పెట్టి అట్లా వెల్ఫేర్ అనేది ఉండాలి కొంతవరకు. పేదరికంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలి, కానీ అది సహాయం లిమిటెడ్ పీరియడ్. దే హ్యావ్ టు బీ ఇంక్లూడెడ్ యాజ్ వర్క్ ఫోర్స్. ఆ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా మన దేశానికి. విల్ బీ ఏ సూపర్ పవర్ ఇఫ్ ఆల్ అవర్ పాపులేషన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు జాబ్స్. అది ఎట్లా అనేది ఆలోచించాలి. అది హ్యాపెన్స్ ఓన్లీ విత్ ఎంటర్ప్రినర్షిప్. ఓకే. సో మనందరం కూడా ఒక సామాన్య ప్రజలు, ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే బడ్జెట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? సింపుల్ బడ్జెట్, సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ లిటిల్ సేవింగ్స్. ఎండ్ ఆఫ్ ది డే సేవింగ్స్. ఒక కామన్ పర్సన్కి ఎంత సేవింగ్స్ చేసుకుంటే ఆ నెల బడ్జెట్ వేసుకొని ఎంత మిగులుతుంది, అదే కదా. అవును. సో అలా అంత సింపుల్గా ఉంటే బాగుంటుంది. కొంచెం లగ్జరీగా బతకాలి, కొన్ని అన్ని కూడా పర్చేస్ చేయాలి. అది ఇదివరకు లగ్జరీ ఐటమ్, ఇప్పుడు ఫోన్ ఇస్ అ నెసెసిటీ, టెక్నాలజీ ఇస్ అ నెసెసిటీ, వైఫై ఇస్ అ నెసెసిటీ, ఇంటర్నెట్ ఇస్ అ నెసెసిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ నెసెసిటీ. దాన్ని లగ్జరీ కింద వేసి దానికి ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసేసి అండ్ ఇట్స్ అ లగ్జరీ ఐటమ్ అని కాల్ తీసుకుంటే ఇంకా ఇట్ వుడ్ బి చాలా టీడియస్ అయిపోతుంది. అండ్ ప్రతిదీ కూడా డీజిల్, పెట్రోల్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే, బికాస్ ఐ వాంట్ జస్ట్ ఇంటర్ఫియర్ హియర్, ట్యాక్స్కి కట్టడానికి ఎవరు వెనకాడరు. ట్యాక్స్ షుడ్ బి వెరీ ఎఫోర్డబుల్. ట్యాక్స్ కూడా ఎఫోర్డబుల్ ఉండాలి. సో అండ్ ఇట్ హ్యాస్ టు బి యూనిఫామ్. ఇప్పుడు కొంతమంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ, కట్టనాళ్ళు తక్కువ ఉంది మన దేశంలో. దాన్ని ఇంక్లూజివ్ ట్యాక్స్ చేసి అందరూ కూడా కొంత అమౌంట్ ట్యాక్స్ కట్టుకొని, అండ్ యూ హ్యావ్ ఎ సింగిల్ టాక్సేషన్. అది బర్డెన్ కాకూడదు. కట్టే వాళ్ళు ఇప్పుడు నేను ఐ బీన్ పేయింగ్ ట్యాక్స్ సిన్స్ 40 years అనుకోండి. వెన్ ఐ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఇట్ ఆఫ్టర్ రిటైర్మెంట్, వాళ్ళు మాకు ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ త్రూ అవుట్ మై లైఫ్, బట్ నాకేమి మనం అన్ని ఇతర దేశాలతో పోల్చుకుంటాం. అక్కడ మీకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. మన అమెరికాతో పోల్చుకుంటే వాళ్ళు ట్యాక్స్ 40% కట్టిస్తారు. కట్టినా కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి నెల నెల వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఇంటికి వస్తుంది. డస్ ఇట్ హ్యాపెన్ హియర్? అవ్వదు. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, హాస్పిటాలిటీ ఫ్రీ ఉంటుంది, మనకి అవే ఫ్రీ ఉండవు. అన్ని కూడా మనం ఇక్కడ ఒకటి మనం చెప్పే మెసేజ్ కూడా ఏంటంటే, వి నెవర్ హెసిటేట్ టు పే ట్యాక్స్. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వీ వాంట్ టు పే. వీ నో గవర్నమెంట్ ఫేసెస్ ప్రాబ్లమ్స్. ట్యాక్స్ పెడితేనే మనకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అంటే మన దేశానికి చక్కటి వీ హ్యావ్ టు బి పార్ విత్ అదర్ కంట్రీస్. అది ట్యాక్స్ రెవెన్యూ పెరిగితేనే. చాలా మందిలో నేను విన్నాను, నేను కష్టపడి సంపాదించడం ఏంటి, ప్రభుత్వానికి ఎందుకు నేను అన్ని లక్షలు ట్యాక్స్ కట్టాలి అని చాలా మందిలో నేను. సో అంటే నాకు సంవత్సరానికి వచ్చేది ఎంత అయితే అందులో 30% నేను ఎందుకు గవర్నమెంట్కి ఇవ్వాలి, నా కష్టం ఉంది కదా అంటే అక్కడ అఫోర్డబుల్గా లేదు, నేను చాలా ఎక్కువ పే చేస్తున్నానని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. సో అది కరెక్టే అంటారా? డెఫినెట్లీ, అంటే కరెక్ట్ కాదో నాకు తెలీదు, బట్ ఐ మై సెల్ఫ్ ఫెల్ట్ మెనీ అ టైమ్ వైల్ ఐ వాజ్ వర్కింగ్. నేను ప్రైవేట్ కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు, ఇవి ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటి కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్, నేను మార్నింగ్ .8 ఈవినింగ్ .6 ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేసి ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు మిగిలేది ఎంత. అవును. అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ఐటీలో మీకు తెలుసు, అక్కడ ఐటీ ఈజ్ లైక్ ఒక అన్ఆర్గనైజ్డ్ అనే చెప్పొచ్చు ఇలాంటి విషయాల్లో, ఈ టైమింగ్స్ విషయాల్లో కానీ కొంచెం. సో అంత కష్టపడిన తర్వాత వై ఆమ్ ఐ పేయింగ్ అగైన్? అండ్ టాప్ ఆఫ్ ఇట్, పొద్దున్న లేస్తే మళ్ళీ అదే ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆ రోడ్స్ సరిగ్గా ఉండవు, ట్రాన్స్పోర్ట్ ప్రాపర్గా ఉండదు. సో టైమ్లీ ట్రాన్స్పోర్ట్, బస్ టికెట్ లేకపోతే ట్రైన్ టికెట్, మీ పెట్రోల్ డీజిల్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో ఇవన్నీ చేస్తారు. ఓకే, నేను ఐమ్ రెడీ టు పే ట్యాక్స్, బట్ దెన్ ఎంతవరకు?
ఎంతవరకు ఒకప్పుడు ఓన్లీ Yeah. ఆదాయ పన్నే ఉండేది, ఇప్పుడు కొంటున్న ప్రతి వస్తువు మీద ప్రతి GST వస్తువు ఉంటుంది. మీద. అంటే మనం ఎంత పన్ను కడుతున్నామో ఆలోచించుకోవాలి. సో నాకు అక్కడ ఉన్న టైం లిమిట్ కి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రాను. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ కొనుక్కుని తినాలి, దానిపైన మళ్ళీ నేను ఎక్స్ట్రా పే చేస్తున్నాను. ఎస్, సో ఇలాగా ఎవ్రీథింగ్ ఆన్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను ఇంట్లో వెళ్ళినప్పటి నుంచి పడుకొని నిద్ర లేచి మళ్ళీ పడుకునే వరకు అన్ని రకాలుగా ట్యాక్స్ పే చేసుకుంటూ వస్తున్నాను ఆన్ టాప్ ఆఫ్ మై సాలరీ Yes. వాట్ ఆల్ ఐమ్ గెటింగ్. సో ఇవన్నీ చాలా అంటే కామన్ పర్సన్ కి ఇప్పుడు అన్ని మేమే కడుతుంటే ఏం గవర్నమెంట్ చేస్తుంది, బర్డెన్ గా ఫీల్ అవుతున్నాం చాలా ఎవ్రీ బర్డెన్ టైం. ఒక చిన్న హోటల్ కి అప్పటి నుంచి నేను అనుకున్నాను, నో ఇట్లా కాదు, నేను జాబ్ మానేసి నా ఓన్ గా స్టార్ట్ చేసుకుందామని వచ్చాను. ఓన్ గా స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ ట్యాక్స్ అంటారు, షిప్పింగ్ మీద నాకు ఫుల్ ట్యాక్సెస్ పడతాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఎవ్రీవేర్ చాలా ఆ ఎఫోర్డబిలిటీ స్టేట్ అనేది క్రాస్ అయిపోయి వీ నీడ్ టు ఫైండ్ సమ్ అదర్ వర్డ్ ఫర్ ఇట్. ఓకే, నైస్. సో బడ్జెట్ కి సంబంధించి కామన్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారో ఏంటో చూద్దాం మ్యామ్. ఈ రోజు చర్చలో అయితే పాల్గొని చాలా మంచి విషయాలు, ముఖ్యంగా మహిళలు ఎంటర్ప్రినర్ గా రాణించాలంటే ఏం చేయాలి, సో వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేయాలని చెప్పి చక్కని విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆశల పల్లెకిలో ఆమె ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.